ఇట్లా ఏ వర్గం చూసినా కూడా కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాప అనవలేదన్న. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ వైపు మాత్రమే ప్రజలు చూస్తున్నారు. అన్ని వర్గాలు, ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ 18% అమలు చేస్తున్నాడు. ఎస్సీలకు 15 లక్షల రూపాయలు ఇలా. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 15 లక్షల రూపాయలు ఇచ్చింది. మేము 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిండు, ఈయన మోసం చేసిండు. ఇలా ఎస్సీలకు పోడు మూడో సమస్యను పరిష్కరిస్తున్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ తండాలకు 20 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాడు. వాళ్ళ సమస్యలు ఇచ్చింది. ఇలా బీసీలకు ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తా, బీసీ సబ్సిడీ చేస్తా అని చెప్పన్నాడు. ఇలా ఒక్క పైసా ఇవ్వకుండా ఇదే రాహుల్ గాంధీ చెప్పిండు, సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు బీసీలను ఏ విధంగా మోసం చేస్తుందో ఒక్కసారి అంచండి. కేవలం ఒక వర్గానికి కొమ్ముగాయడం, ఒక వర్గం యొక్క ఓట్ల కోసం మళ్ళా తిరిగి ఎంఏ పార్టీ సంకల్పం వచ్చి ఎంఏ పార్టీ మద్దతు కూడగొట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఉంచండి. అందుకే వేదికగా అప్పీల్ చేస్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. సర్పంచులను అప్పీల్ చేస్తున్నా, మాజీ సర్పంచులను అప్పీల్ చేస్తున్నా, మీ బతుకులు నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, మీ బతుకులను ఇంకా నాశనం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి, గుండె మీద చేసుకుని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయి అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్ల విషయం వాస్తవమా కాదా అని మాజీ సర్పంచులు ఆలోచించండి. మీ బతుకులు నాశనం కావడానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు. అందుకే మాకు మద్దతు ఇవ్వండి. మళ్ళీ ఎత్తున జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. నేను చెప్తున్నా, అందరూ ఎలా మీరందరూ కూడా హైదరాబాద్ ప్రాంతానికి, భాగ్యనగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయపు జెండా రెప్పరెప్పలాడించడం ఖాయం. అందరు భరోసా ఉండండి. ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి మీకు చెప్తున్నాం, అందరితో చెప్పుకున్నాం, మీరు గల్లీ రండి. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను మీరు ప్రజలకు వివరించండి. మర్చిపోతారా భాగ్యనగర్ ప్రజలు? ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన సంఘటన భాగ్యనగర్ ప్రజలు మర్చిపోరన్నా? రక్షాపురంలో దేవాలయం మీద దాడి జరిగిన సంఘటనను హిందువులు మర్చిపోరన్నా? అరే శంషాబాద్లో నవగ్రహాల గుడి మీద దాడి జరిగిన సంఘటనను ఈ భాగ్యనగర్లోని హిందూ సమాజం మర్చిపోదన్నా? పగ తీసుకోవడానికి భాగ్యనగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నా? ఎప్పుడు ఎన్నికలు వస్తాయరా? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ కాంగ్రెస్ పార్టీకి, ఎంఏ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి గుణపని చెప్పాలి. పోయినసారి 48 సీట్లు ఇచ్చినాం, ఈసారి మేయర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఈ భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఇవన్ జాగిరన్నా హైదరాబాద్, మన జాగిరన్నా హైదరాబాద్. ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగేది మోడీ గారి పైసలన్నా, మన పైసలన్నా హైదరాబాద్ జరిగేది. వీళ్ళు అయ్యా జాగిరి, వీళ్ళు తాత జాగిరి అన్నట్టు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ వాళ్ళకే అందిస్తే ఎట్లా చూస్తూ కూర్చుంటామన్నా? ఏడవైనా వివక్షతనే అన్నా, ఏడవైనా ఇదే పరిస్థితి. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద, హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయన్న బంగ్లాదేశ్లో. భాగ్యనగర్లో హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో భాగ్యనగర్ బంగ్లాదేశ్గా మార్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్న భాగ్యనగర్ బంగ్లాదేశ్గా మార్చాం. భాగ్యనగరాన్ని అభివృద్ధి చెందిన భాగ్యనగరంగా ఉంచే బాధ్యత ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఈ సందర్భంగా ఈ భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే, భాగ్యనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం మన పైసలే. ఏమిచ్చిండు మోడీ గారు? ఏం పైసలు ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అంటే మూట సంఖ్యలు మూట పెట్టుకొని వస్తుంది. నీకు వచ్చిస్తావు, నీకు భాగ్యనగర్ వచ్చి నువ్వేం చేస్తావు? మరి నువ్వేం చేస్తావు తెలంగాణ రాష్ట్రంలో? మళ్ళీ ఏం చేస్తావంటే ఉచిత కరెంటు, ఉచిత గ్యాసు, ఉచిత బస్సు. ఏమంటే ఈ మూడులపై ఏం చేయలే, మేం చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. సిఆర్ఎఫ్ నిధులతో రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నేషనల్ హైవే రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైల్వేస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద
ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రోజ్గార్ మేళా పేరుతోని యువకులకు ఉద్యోగాలు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆర్థిక సంఘం నిలిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఉచిత గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతు వేదికలను శ్మశాన వాటికలు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే లైట్లు పెట్టింది, మోర్లు కట్టింది, ప్రతి కూడా చివరకు రైతులు పండించిన ప్రతి గింజ కొనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి. ఇచ్చే పైసలు మావి, ఇచ్చే పైసలు కేంద్రాన్ని. ఇలా కనీసం ఎక్కడ కూడా మోడీ గారి ఫోటో పెట్టకుండా, మోడీ గారి పేరు లేకుండా, కేంద్ర ప్రభుత్వం పేరు లేకుండా ఇంద్రమ్మ పేరుతోని రాజీవ్ గాంధీ పేరుతోని ఇవాళ ఏ విధంగా మోసం చేస్తున్నా ఆలోచించండి. ఇలా ఏడగట్టుడు రేవంత్ రెడ్డి సంవత్సరం కాలే, సంవత్సరం కాలే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాడట. ఏడగచ్చినా ఇంద్రమ్మ ఇల్లు నువ్వు సంవత్సరం లోపల ఎవరి దిగచ్చి కట్టించు ఇంద్రమ్మ ఇల్లు. ఇల్లు ఎవరి అవి, ఇల్లు ఎవరి? ఎస్, ఇల్లు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచే సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇల్లు ఇస్తే ఈయన సంవత్సరం రాలే, పోటీ ఆడిన సంవత్సరాలే, సంవత్సరం లోపల ఇల్లు కట్టించినట, ఇంద్రమ్మ కమిటీలు ఇస్తాడట, ఇల్లు ఇస్తాడట. ఏడా తట్టమోస్తావా నువ్వు, బేస్మెంట్ పెట్టినావా నువ్వు, ముగ్గు వస్తావా, ఏమన్నా ఏం చేస్తావన్నా? ఇల్లు మనవి వాళ్ళ ఇంద్రమ్మ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. అడ్డుకోండన్నా ఏడ ఇంద్రమ్మ ఇల్లు కూడా పక్కా మీరు పోండి, అక్కడ మోడీ గారు ఫోటో పెట్టండి. ఇది నీ అయ్యే జాగిరి ఆవిడ నీ తాత జగరాది, ఇది నరేంద్ర మోడీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అని చెప్పి బాగా జాబితా చెప్పాలన్న. పేపర్ వాళ్ళు రాస్తారా, టీవీలు చూపడతారా మాకు సంబంధం లేదు. కానీ గల్లీలో కొట్టాల్సిన బాధ్యత మనది, గల్లీలో కొట్టాల్సిన బాధ్యత మనది. ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి లేదు. ఇలా అన్ని వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేశాడు. ఇలా అర్బన్ నక్సల్ చేతిలో ఇలా కీలు బొమ్మగా మారిండు ఈ రేవంత్ రెడ్డి. విద్యా కమిషన్ లో కానీ అనేక నామినేటెడ్ పోస్టుల్లో ఇలా అర్బన్ నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి వాళ్లకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన మంత్రివర్గంలో సగం మంది అర్బన్ నక్సల్స్ భావజాలం ఉన్నోళ్ళే. ఇలా ఏ విధంగా అవుతుంది? అరే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్